ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు పరంపూజ్య శ్రీ తత్వానంద స్వామి వారి శ్రీ చరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ, భక్త మహాశయులారా, మనందరం కూడా శాంత స్వభావంతో జీవిస్తూ ఉంటే అత్యంత సుఖంగా ఉంటుంది. కానీ మనకు శాంతంగా జీవించాలి అని కోరిక ఉండవచ్చు, కానీ శాంతంగా జీవించలేకపోతూ ఉంటాం. చాలామంది యోగాభ్యాసులు కూడా అదే వ్యక్తీకరిస్తూ ఉంటారు. గురువుగారు, మీరు చెప్పినట్టుగానే మేమంతా కూడాను ఈ నియమాలు పాటిస్తూ శాంతియుతంగా సౌఖ్యంగా ఉండాలి అని ఉంది, కానీ మాకెందుకనో తరచుగా కోపము, ఆవేశము, వ్యామోహము కలుగుతూనే ఉంటాయి అని అడుగుతుంటారు. దానికి కారణం ఏమిటి అంటే, మనం కోరికనైతే కోరుకుంటున్నాం, కానీ తగినంత ప్రయత్నం మాత్రం చేయటం లేదు. అంటే మనం హైదరాబాదు నగరానికి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాదు నగరం వెళ్ళే బస్సే ఎక్కాలి తప్ప మద్రాసు వెళ్ళే బస్సు ఎక్కితే ఎలాగా? అట్లాగే మనం శాంత గుణాన్ని సాధించాలి అనుకున్నప్పుడు శాంత గుణానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సాధ్యం అవుతుంది. ఎందుచేత అంటే అభ్యాసము కూసు విద్య అన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక కాలానికి తప్పకుండా ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అంచేత మనకు మనసులో సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తగినంత అభ్యాసం కూడా చేయాలి. అందుకే మనసు యొక్క లక్షణాన్ని కూడా తెలుసుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అని గీతాకారుడు మనకు సెలవిచ్చారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఎంత బుద్ధివంతుడైనప్పటికీ కూడా, ఎంత ప్రతిభావంతుడైనప్పటికీ కూడా ఇంద్రియాలు చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. అవి మనస్సుని తమ వైపుకు లాక్కొని అతను ఉన్నటువంటి ఉన్నత స్థానం నుండి దిగజార్చి వేస్తూ ఉంటాయి. లోకంలో కూడా మనం గమనిస్తాం. ఒక పెద్ద బండరాయిని కొండపైకి ఎత్తాలి అంటే దాన్ని చాలా కష్టం మీద కొండపైకి లాక్కొని వెళ్ళాలి. కానీ కొండపై నుండి దొర్లించడం చాలా తేలిక. అలాగే మనిషి జీవితంలో కూడా మంచి వ్యక్తిత్వాన్ని, మంచి ఖ్యాతిని సంపాదించడం చాలా కష్టం. అది పోగొట్టుకోవటం ఎంతోసేపు పట్టదో, క్షణమే. కనుక ఇంద్రియాలు మనస్సు యొక్క అధీనంలో ఉంటే మహాత్ముడవుతాడు. మనస్సు ఇంద్రియాల యొక్క అధీనంలోకి పోతే పతితుడవుతాడు. రెండే పద్ధతులు: కొండపైకి రాయెక్కించటం, ఇంద్రియాలను మనస్సు అధీనంలో పెట్టుకోవడం. కొండపై నుండి రాతిని కిందకి నెట్టేయటం అంటే ఇంద్రియాల అధీనంలోకి మనస్సు వెళ్ళిపోవటం. మరి ఇదేమిటో మాకు వింతగా ఉందే, ఎట్లా ఇంద్రియాలను నిగ్రహించాలి అని గనక మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మన కోపం అసలు ఎందుకు వస్తుందట?
అవలక్షణాలన్నీ మనకి ఎందుకు వస్తాయి అంటే, ఏదైతే మన పతనానికి దారితీస్తుందో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయకూడదు. దాని గురించే తరచుగా ఆలోచన చేస్తూ ఉంటే అది మన అంతరంగం అంతా వ్యాపించి మన పతనానికి కారణం అవుతుంది. అందుకనే యద్భావం తద్భవతి అన్నారు. హిరణ్యకశిపుడి లక్షణాలను గురించి ఆలోచిస్తూ ఉంటే హిరణ్యకశిపుడిలాగా మనం మారిపోతాం. శ్రీరాముని లక్షణాలు ఆలోచిస్తూ ఉంటే శ్రీరాముడిలాగా మనం మారిపోతాం. అందువల్ల మన భావనా విధానాన్ని బట్టి మన యొక్క మనస్సు రూపాన్ని పొందుతూ ఉంటుంది. అంటే నీటిని చూడండి, నీటికి ఒక రూపం లేదు. నీరును ఓ సీసాలో పోస్తే సీసా ఆకారంలో కనిపిస్తాయి, ఒక గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారంలో కనిపిస్తాయి, ఒక గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలో, బిందెలో పోస్తే బిందె ఆకారంలో ఉంటాయి. అంతేగాని ఓ మామిడి పండులాగా, ఓ జామ పండులాగా, ఒక యాపిల్ పండులాగా నీటికి ఆకారం అనేది లేదు. అట్లాంటిదే మనస్సు కూడా. మనస్సుకు ఒక ఆకారం లేదు. అది దేన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఆకారాన్ని అది పొందుతుంది. అందుకనే యద్భావం తద్భవతి అని అన్నారు. కనుక మనం ఈ ప్రపంచంలో వస్తు వ్యామోహంతో కానీ, పేరు ప్రఖ్యాతుల మీద వ్యామోహంతో కానీ ఎక్కువ అనుబంధాన్ని పెట్టుకున్నప్పుడు అవి మనకు లభించలేదు అనుకుంటే అప్పుడు పుట్టేదే కోపము, ద్వేషము, పగ, ప్రతీకార చర్యలు. అంచేత కోపాన్ని, ప్రతీకారాన్ని, పగని, ద్వేషాన్ని మన మనస్సులో నుంచి తొలగించుకోవాలి అంటే దానివల్ల కలిగే నష్టాన్ని భావించి ఈ నష్టాన్ని నేను ఎందుకు పొందాలి అని అవగాహన పెంపొందించుకున్నప్పుడు కాలక్రమంలో తగ్గిపోతుంది. అంటే పసిపిల్లలు దోగాడుతూ, తప్పటడుగులు వేస్తూ, ఆ తర్వాత పరిగెత్తి ఏ విధంగా అయితే నడకను బాగా నేర్చుకుంటారో అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి యోగ విద్యలు కూడా ప్రయత్నపూర్వకంగా నేర్చుకునేవే. ఈ ప్రయత్నంలో ఎప్పుడూ అసంతృప్తి చెందవలసిన పని లేదు. కోపం వచ్చే ముందు తెలుస్తుంది, కోపం వచ్చిన తర్వాత అనర్థానికి లోనవుతాం, దాని ఫలితం అనుభవిస్తాం. కాబట్టి దాన్ని గమనించినప్పుడు ఇంకా భవిష్యత్ కాలంలో క్రమంగా కోపం అనేది తగ్గిపోతుంది. ఓ చిరునవ్వు అలవాటు చేసుకుంటూ ఉంటే కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో సమాధానం చెప్పలేనప్పుడు నోరు తెరిచి మాట్లాడి సమస్యను పెంచుకోవటం కంటే చిరునవ్వుతో ఆ సమస్యను అంతటితో తుంచివేయటం మంచిది. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల తీవ్రమైన ఆవేశం వచ్చేసి ఆ ఆవేశం కారణంగా విచక్షణ అంతా కూడా కోల్పోయి చాలా ప్రమాదకరమైనటువంటి చర్యలను చేస్తూ ఉంటాం. అందుకే యోగి వేమన కూడా ఏమన్నాడంటే, కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగుల గోడు చెందు, కోపమణచనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును. ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి వ్యక్తిత్వం అంతా కూడా కోపం కారణంగా తరిగిపోతుంది. అలాగే కోపమునను మిగుల గోడు చెందు, గుణహీనుడిలాగా మారిపోతాం కోపం వల్ల. ఆ కోపాన్ని గనక
అణ అణచినటువంటి వారికి వారు అనుకున్న పనులు కూడా సాధించుకోగలిగే శక్తి వస్తుంది అని అన్నారు. అంచేత మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటి అంటే, యోగాభ్యాసులు కానటువంటి వారు అయ్యా ఈ కోపం ఎట్లా తగ్గుతుంది అని చింతించవలసి ఉంటుందేమో కానీ యోగాభ్యాసులకు అవసరం లేదు. అది ఆసన ప్రాణాయామాలు, ఆహార నియమాలు చక్కగా అభ్యాసం చేస్తూ ఈ శరీర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రతిరోజు భావన చేస్తూ ఉంటే మనలో రాగద్వేషాలు తగ్గిపోయి కోపతాపాలు క్రమంగా ఉపశమనాన్ని పొందుతాయి. అవి తలెత్తవు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రతి సాధకుడు గమనించాలి. ఏమిటి అది అంటే, మనకు తగ్గిపోయాయి కోపతాపాలు, నేను చాలా నిగ్రహ శక్తిని సాధించాను, ఇంకా నాకేం పర్వాలేదు అని ఎప్పుడు మనం ధీమాగా ఉండవలసిన స్థితి ఉండదు. ఎందుకని అంటే, ఎప్పుడైనా సరే ఈ మనస్సు అనేది బలహీనపడేటటువంటి ప్రమాదం ఉంది. నేను గొప్ప పండితుణ్ణి, ఎన్నో ఏండ్లుగా నేను సాధన చేశాను, ఇక నన్ను మించినటువంటి వాడు లేడు అని అనుకునేందుకు అవకాశమే లేదు. మరి పూర్వకాలంలో గురు శిష్యులు ఉన్నారు. శిష్యుడిని కొంత పరీక్షించాక గురువుగారు ఆ శిష్యుడికి పీఠాధిపత్యాన్ని ఇవ్వాలి అనుకున్నారు. ఓసారి శిష్యుడిని అడిగారు, ఏమి నాయనా నీవు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు ఉన్నాయి కదా, ఇవన్నీ జయించినట్లేనా? నీకు ఆత్మజ్ఞాన సంబంధమైన శాస్త్రాలన్నీ వచ్చేసాయి కదా, మరి ఈ మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం అనేది చాలా అవసరం. అది లేనటువంటి శాస్త్రజ్ఞానం వాసన లేని పువ్వు లాంటిది. కాబట్టి ఈ నిగ్రహం అంతా నీకు కలిగిందా అనంటే, ఆ శిష్యుడు చాలా ఆనందంగా, గురువుగారు నేను పరిపూర్ణమైనటువంటి నిగ్రహాన్ని పొంది ఉన్నాను, నేను మీ ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే పొందానో ఆ జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టుకొని చాలా నిగ్రహ శక్తితో ఉన్నాను అన్నాడు. తదుపరి గురువుగారు, నేను పర్యటనకు వెళుతున్నానయ్యా, నీవు మన ఈ ఆశ్రమం, పర్ణశాల, ఈ కుటీరం లోపల చక్కగా రోజువారీ కార్యక్రమాలన్నీ చేస్తూ ధ్యానం, జపం అన్నీ సక్రమంగా చేస్తూ ఉండు. అయితే ఎలాంటి ఆటంకానికి లోనవ్వకుండా నేను తిరిగి వచ్చే వరకు కూడా నీ యొక్క సాధన కొనసాగాలి అని చెప్పారు. గురువుగారు వెళ్ళిపోయారు. శిష్యుడు లోపల ఒక గడి పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వర్తించి జపం చేసుకుందామని కూర్చున్నారు. బాగా వర్షం పడుతోంది, బయట చీకటి పడిపోయింది. ఎవరో తలుపు కొట్టినటువంటి శబ్దం వినపడింది. ఎవరు అని అడిగాడు. అడిగితే ఒక స్త్రీ గొంతు వినపడింది. అయ్యా, బయట వర్షం పడుతోంది, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు రక్షణ లేదు, కాస్త మీ యొక్క ఈ కుటీరంలో నాకు ఆశ్రయాన్ని ఇవ్వండి అని ఆవిడ అడుగుతూ ఉంది. దాంతో ఈ శిష్యుడికి గురువుగారికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఎప్పుడూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహాన్ని కోల్పోకూడదు. మరి స్త్రీ గనక ఈ కుటీరం లోపలికి వచ్చి ఉన్నట్లయితే మనస్సు ఏమైనా చలించిపోతుందేమో అని ఆమెతోటి, అమ్మా ఇది బ్రహ్మచారి ఉంటున్నటువంటి స్థలం కనుక మీరు ప్రవేశించడానికి అవకాశం లేదు అన్నాడు. అయినప్పటికీ ఆవిడ తనకున్న పరిస్థితి దృష్ట్యా చాలా చాలా రకాలుగా బ్రతిమలాడింది. చివరికి దయగలిగినటువంటి ఆ శిష్యుడు, అమ్మా మీరు లోపల ఉండండి, నేను బయటికి వస్తాను అని చెప్పి శిష్యుడు బయటికి వెళ్ళాడు. ఆ మహిళ లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అర్ధరాత్రి అయ్యింది.
ఈ శిష్యుని మనస్సు లోపల బయట పడుకున్నాడు, కానీ లోపలికి వచ్చిన వారు ఎవరు, వారు ఎలా ఉంటారు, ఏమిటి అనేది చూడాలి అని ఒక కోరిక కలిగింది. దాంతో ఒకసారి తలుపు కొట్టారు. కొడితే తీయలేదు. అయ్యో, తలుపు తీయటం లేదు, నా కుటీరాన్ని వేరే వారికి ఇచ్చాను, ఆ వచ్చిన ఆవిడ ఎవరు, ఏమిటి అని విచారణ జిజ్ఞాస పెరిగిపోయి తలుపు కొట్టినా తీయలేదు గనక ఆ కుటీరం పైకెక్కి ఆ పైన ఉన్నటువంటి ఆకులు తొలగించి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించేపాటికే ఎవరున్నారు లోపల? దీపారాధన చేసి ధ్యాన స్థితిలో కూర్చున్నటువంటి వారి గురువుగారే కనిపించారు. అప్పుడు ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. మనస్సు అనేది ఎంత స్థిరంగా ఉంటుంది. విషయలోలత ఉన్నప్పుడు మనిషి యొక్క మనస్సు స్థిరత్వాన్ని కోల్పోతుంది. అందుచేత గురువుగారి పాదాల మీద వాలి, అయ్యా, నాకు నిజమైన పరీక్ష పెట్టారు మీరు. మన మనస్సుని ఆకర్షించే వస్తువేది మన దగ్గర లేనప్పుడు మన మనస్సు స్థిరంగానే ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆకర్షించే వస్తువు ఉన్నప్పటికీ కూడా ఆకర్షణకు లోను కానప్పుడు మాత్రమే మనం మనస్సు మీద నిగ్రహాన్ని సాధించినట్లు అని ఈరోజు నేను గ్రహించాను అని ఆ శిష్యుడు చెప్తాడు. అందువల్ల ఎవరూ కూడా ధైర్యంగా నేను ఇక అన్నీ సాధించాను అని చెప్పే స్థితి ఉండదు. ప్రతిరోజు ప్రతి క్షణము సాధకులుగానే మనం ఉండాలి అనే సత్యాన్ని గ్రహించి ఈ ఆనంద మార్గంలో మనం ప్రయాణించాలి అని కోరుకుంటున్నాం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.